దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ అనుదినం దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ వస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరు అదే రకంగా క్రీస్తులో బలపడి ముందు కొనసాగిపోవాలన్నది మా కోరిక. ఎందుకనంటే దేవుడు మాకు ఈ సేవను అనుగ్రహించింది, పిలుచుకుంది మనుషులు కాదు, మమ్మల్ని ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఎంత నమ్మకంగా మీ జీవితాల్లో కార్యం చేస్తున్నాడో మీరు కూడా అంత నమ్మకంగా దేవుడికి ఉండాలన్నది నేను దైవ సేవకుడిగా నా కోరిక. ఇది నాకొక్కడికే కాదండి, ప్రతి దైవ సేవకుడికి ఉంటుంది. ఆయన ప్రేమించినటువంటి సంఘాన్ని దేవుడు దైవ సేవకుని చేతికి ఇచ్చినటువంటి సంఘంలో ఉన్న ఆత్మలన్నీ క్రీస్తులో బలపడాలని అందరికీ ఆశ ఉంటుంది, ప్రతి దైవదాసుడికి ఆశ ఉంటుంది. కానీ దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నటువంటి దైవదాసుల కుటుంబాలలో కానీ సంఘాల్లో కానీ అల్లరి కొట్లాటలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం గమనించవలసింది ఏంటి అంటే, దైవదాసులు ఎంతగా దేవుని సన్నిధిలో నలిగి దేవుని దగ్గర నేర్చుకుంటాడో అదే రకంగా తన ఆత్మీయ బిడ్డలకు కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడి దగ్గర నేను నేర్చుకున్న విధానాలను బట్టి, దేవుడి దగ్గర నాకు నేర్పించిన విధానాలను బట్టి, నా జీవితంలో నేను చూసినటువంటి పరిస్థితులను బట్టి ఈ దినాన మీతో అందరితో ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలి, ప్రభుతో ఎలా ఉండాలి, మనలో ఉన్న లోపాలని మనం ఎలా సరిదిద్దుకొని ప్రభు దగ్గర బ్రతకాలన్న విషయాన్ని నేను మీకు నేర్పిస్తూ వచ్చాను. ఈ దినాన ఇదే రకంగా ఎవరైనా ప్రార్థన చేశారా సంఘం కోసం అని అంటే, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం నుంచి కనుక చూస్తే, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంటే మీరు భూమి మీద ఉన్న కుటుంబం ఏదైతే ప్రభు చేత ఏర్పాటు చేయబడి ప్రభు యందు విశ్వాసం ఉంచి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఒక కుటుంబం, ఆ తండ్రి ఎదుట పౌలు మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా. చూసారా, సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా. మీరు కొంచెంగా కాదండి, మీరు సంపూర్ణముగా దేవుని ఎదుట విశ్వాసం ఉంచినట్లుగాను మీరు మీ కుటుంబాలు దేవుని ఎదుట ఆయనకున్నటువంటి దయా సంకల్పము ఎదుట మీరు ఆనందించినట్లుగాను సంపూర్ణంగా దీవింపబడినట్లుగాను మీరు సమస్త పరిశుద్ధులతో కూడి దాని వెడల్పును లోతును ఎత్తును గ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన వారగునట్లు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు నా దేవుడు అని పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఈ రకంగా లిఖిస్తుంటాడు. ఎలా ప్రార్థన చేశాడు అని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన మన జీవితానికి చాలా అవసరం. అది కేవలం మన పరిస్థితులనే మార్చేది కాదు కానివ్వండి, మనలో విశ్వాసాన్ని అనుగ్రహిస్తుంది. మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవారుగా మనల్ని మారుస్తుంది. మనుషుల వైపు చూచేవారు కాకుండా కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారుగా మారుస్తుంది. ఈ రకంగా మనం ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. చూడండి,
పౌలు చేసినటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో తన శక్తి ద్వారా జరగలేదు. తన ప్రార్థన, దేవుడు ఆత్మత నడిపింపును బట్టి జరిగినాయి. ప్రార్థన తను ఆ కుటుంబాల కోసం, ఆ సంఘాల కోసం అన్ని పత్రికలు రాస్తూ, అన్ని సంఘాల కోసం ప్రార్థన చేస్తూ తను నడిచిన రీతిని బట్టి వారు విశ్వాస యాత్రలో ఇంకా బలంగా ముందు కొనసాగిపోగలిగారు. ఆ సంఘాలు క్రీస్తుతో అంటుకట్టబడ్డాయి. ఇదేనా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదని మాత్రమే. ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో అనుసంధానం కలిగి జీవించగలగాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. మరి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, యేసు ప్రభు ఏ ప్రేమ అయితే కలిగి నడుచుకున్నాడో, ఎలాగైతే ఆయన ప్రేమించాడో, ఎలాగైతే ఆయన దయ చూపించాడో, ఎలాగైతే ఆయన మన తప్పుల్ని క్షమించాడో, మనము కూడా అదే రకంగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రకంగా మనం నడవాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరినొకరు అదే రకంగా సహించుకుంటూ రావాలి. దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, సకల విధములైన దుష్టత్వమును మనం విసర్జించి బ్రతకాలి. ఒకని ఏడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని బైబిల్లో ఉంది. మనలో క్షమాగుణం ఉండాలి, మనలో ప్రేమ గుణం ఉండాలి. మనలో అల్లర్లు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, దేవుని దుఃఖపరిచేటట్లుగా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటట్లుగా మనలో ఏది ఉండకూడదు. మనుషుల హృదయాన్ని గాయపరిచేవారే, నీ దగ్గర అవసరం ఉన్నంత వరకు వాడుకునేవారు మనుషులు. కానీ వారిని కూడా క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేసి ఎలా మార్చిందో, నీలో ఉన్న ప్రేమ కూడా వారిని క్రీస్తు వైపుకు మార్చగలగాలి. అంటే నిజంగా దేవుని బిడ్డ అయితేనే కదా ఇంత సహనం కలిగి ఉన్నాడు అని అవతల వాళ్ళకి అనిపించేటట్టుగా మీరు ఉండాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనలో కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు కొన్ని ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి మన శక్తి చాలదు, కానీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు సహాయం దయచేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉన్నటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఈ పరిస్థితులన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని చూడండి, ప్రార్థనకి అదే రకంగా దేవుడు మీ మీద చూపించినటువంటి ప్రేమ, కరుణ, దయ ఏదైతే ఉందో ఇతరుల మీద చూపించడానికి మీరు ముందుకు రావాలన్నది దేవుని సంకల్పం. మనం వినువారితో, మనతో మాట్లాడే వారితో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ నోట రానీయకుడు అని ఉంటుంది బైబిల్లో. నోటిలో నుంచి దుర్భాష అయినను రానియకూడదు. అది ఏదైనా సరే దుర్భాషలో రాకూడదు నోట్లో నుంచి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూల వచనం పలకాలి ఇతరులతో. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, ఇదంతా ఒక బ్రతుక అని ఇట్లాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, మనం అనుకూల వచనమే పలుకుతూ రావాలి. అనుకూల వచనం పలుకుతూ వచ్చినప్పుడు దేవుడు జీవితంలో కార్యాలను చేస్తాడు. ఇది నా దేవుడు నీకు నాకు వేస్తున్నటువంటి ప్రశ్న. నువ్వు నేను దయ కలిగి, ఓదార్పు కలిగి ప్రభు ఎదుట జీవిస్తున్నామా? ప్రభు నాకు ఇచ్చేటువంటి ప్రేరేపణని బట్టి అనేక మందికి నేను నా ప్రేమను పంచగలిగాను, క్రీస్తు ప్రేమను పంచగలిగాను, క్రీస్తు నాకు చూపించినటువంటి ప్రేమను నేను ఇతరులతో పంచగలిగాను, దేవుని దగ్గరికి నడిపించగలిగాను. నాలో ఉన్న లోపాలు నేను సరిదిద్దుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాకు శక్తిని అనుగ్రహించి నన్ను బలపరిచి ఈ దినాన తన రాజ్య సువార్త నిమిత్తమై వాడుకుంటున్న రీతిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తున్నాను. చూడండి, మీరు కూడా మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకొని ముందుకు రాగలిగితే, సరిదిద్దుకోవడానికి ముందుకు రావాలి ఫస్ట్.
ఇతరులను దూషించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా, మనల్ని మనమే సరిదిద్దుకునే పరిస్థితుల్లో ఉన్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన ఏ పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు, కానీ నీలో ఎక్కడో ఈ లోపాలన్నీ ఉండి ఉన్నట్లయితే, వాటిని అన్నింటినీ తీసివేసుకోవడానికి ముందుకు వచ్చినట్లయితే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు నీ జీవితంలో. మోకాళ్ళ ప్రార్థనను అలవాటు చేసుకునే ప్రతి ఒక్క విశ్వాసి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో కూడా అద్భుత కార్యాన్ని చేసి నడిపించి ఆయన ప్రేమను మీరు రుచి చూచి నడుచుకున్నట్లుగాను దేవుడు మీ హృదయంలో ప్రేరేపించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని మీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవులకు నిలబెట్టిన దేవా మీకు వందనాలు. ఈ దినాన ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని వింటున్నారో బిడ్డలందరినీ ధైర్యపరచుకుని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వీరిలో ఇంకా విశ్వాసం పూర్ణులగినట్లుగా ప్రభా నాయన, వీరి కోసం నేను ప్రార్థిస్తుంటుండగా ప్రభా, ఇదిగో ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, సమస్త పరిశుద్ధులతో ప్రభాని వీరు కలిసి ప్రభానైన క్రీస్తు యొక్క ప్రేమలో ఉన్నటువంటి లోతును, ఎత్తును, వెడల్పును గ్రహించగలిగే వారుగా ఈ బిడ్డలందరూ మారునట్లుగా ప్రభానైన ఈ బిడ్డల జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. ఈ బిడ్డలలో ఉన్నటువంటి ఎవరిలోనైనా ప్రభాన అల్లరితో పుట్టిన ఆటపాటలు ప్రభానైనా, ఇదిగో ప్రభానైనా నీకు ఆయాసకరమైనటువంటి, నీకు అయిష్టకరమైనటువంటి పరిస్థితులు ఏమనను వారు తీసివేసుకోవడానికి ఇది ముందుకు వస్తుంటుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. బిడ్డలను బలపరచండి, ఆయుత్తపరిచి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. శోధనలో ప్రభావ బిడ్డలకు తోడయండి, కాచి కాపాడండి. అయ్యా నాయన, ఆ బిడ్డలు కలుగుతున్న ప్రతి శ్రమలలో నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు ఎంతమంది అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రభావన, ఇదిగో ఉద్యోగాలు చేస్తూ ప్రభానైనా, లేక ఉద్యోగాలు ప్రభానైనా, ఇదిగో వాళ్ళు ప్రభానైనా ఆ అధికారుల ఒత్తిడి వల్ల ప్రభానైనా తీసివేసి ఆ బిడ్డలను ఉద్యోగంలో నుంచి, ఆ బిడ్డలు వేరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగాలు రానికుండా చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు అనేకలు ఉన్నాయి ప్రభానైనా. యేసు నామములో ఆ కుటుంబాల్లో చొచ్చినటువంటి సకల విధమైన దుష్టత్వము ప్రభానైనా, ఇదిగో ఆ దురాత్మ అన్క్లీన్ స్పిరిట్స్ బయటకు వచ్చినగా యేసు నామములో. ఎంతమంది బిడ్డలకైతే అనారోగ్య పరిస్థితులు కలిగిస్తున్నాయో యేసు నామంలో, రోగాల్లాగా నటిస్తున్న దురాత్మలు బయటికి రావాలి, యేసు నామంలో కాలిపోవాలి. పరిశుద్ధ ఆత్మదేవుని సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలకు మంచి ప్రవణ గర్భఫలాలను అనుగ్రహించండి. పిల్లలు లేని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మరుసటి ఏటి ప్రభానైనా, ఇదిగో వారికి మంచి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వివాహాలు జరగక బాధపడుతుంటున్నాము బిడ్డలకి ప్రభానైనా చక్కటి సూటబుల్ మ్యాచెస్ వచ్చును గాక ప్రభానైనా. ఎంతమంది బిడ్డలైతే విదేశానికి వెళ్ళాలని ప్రభానైనా, ఉద్యోగ రీతిగా, చదువు రీతిగా ప్రభాన యోచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. నీ చిత్తమైతే ప్రభావం వారు కోరుకున్నారు, రేవుకు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంలో సన్నగిల్లిపోయి ప్రభావైనా సేవ చేయలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు, బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్తుంటున్నాం. మరి విశ్వాసం ఇంకను ధైర్యం పడినట్లుగా ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడండి ప్రభానైనా. మాలో ఉన్న లోపాలు మేము సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభా, నీ కృప మమ్మల్ని బలవంతం చేసి అనేక మందికి ప్రేమను పంచేటట్లుగా ఎట్లా మార్చిందో ప్రభానైనా, అదే రకంగా ప్రభాన ప్రతి బిడ్డలు కూడా ప్రభానైనా ముందుకు వచ్చినట్లుగా ప్రభానైనా వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే తల్లిదండ్రులకు విరుద్ధంగా బిడ్డలు ప్రభావం బ్రతుకుతుంటున్నారు, బిడ్డలను విడిచిపెట్టి తల్లిదండ్రులను బ్రతుకుతుంటున్నారు. ఈ లోకాశంలో ప్రభావం కూరుకుపోయిన ప్రతి బిడ్డ మారు మనసు పొంది ప్రభానైనా, ఇదిగో వారి ఆత్మీయుల్ని హక్కును చేర్చుకునే బిడ్డలుగా మారినట్లుగా కుటుంబాలని ప్రభానైనా ఆయుధపరచడం మనం ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొట్లాటలను బట్టి కానివ్వండి, ఆ విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఆయన కలవగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను కట్టి నీవే ప్రభావాలను వ్యాజ్యమాడి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవులతో ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభావాన్ని ముందుకు నడిపించి ఆయుధపరచి కాపాడండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుంటున్నట్లుగా ప్రభానైనా, అయ్యానైనా నిన్ను ప్రేమించి ప్రభుని ఆజ్ఞలు గైకొని నడిచేవారిగా ప్రతి బిడ్డ ఉండునుగాక. అటువంటి కృపను అనుగ్రహించి నడిపించి బలపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ ప్రభావం ఈ దినాన ప్రభావం వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగాక. నీ సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించి బలపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ అతి త్వరగా రానైనా మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన విన్నపముడికి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. Amen, amen, amen. Praise the Lord. May God bless you all.